హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ సుజాత. ముందుగా సీమాంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్‌కి స్వాగతం, సుస్వాగతం. నాకైతే ఈరోజు ఒక ఐడియా వచ్చిందండి. ఇంకా సమ్మర్ కూడా ఎళ్ళిపోతుంది కదా! మరి ఈ సమ్మర్‌లో ఎవరికైనా సరే మామిడికాయ ఊరగాయ పెట్టుకోవాలి, మామిడి పళ్ళు తినాలి అని చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదా! అలా ఇష్టం ఉండి కూడా పెట్టుకోలేని వాళ్ళు అంటే ఊరగాయ పెట్టాలి అంటే చాలా కష్టము, చాలా ఖర్చు, చాలా శ్రమ అని ఆలోచించి చాలామంది ఊరగాయ పెట్టుకోకుండా కూడా ఉండుండుంటారు ఇంతవరకు. ఒకవేళ అలా ఎవరైనా ఉండి ఉంటే జస్ట్ రూ. 100తో కూడా ఊరగాయ అనేది పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మామిడి పళ్ళు చాలా చీప్‌గా దొరుకుతున్నాయి. అలాగే 50కి 5, 6 కూడా ఇస్తున్నారండి మీడియం సైజ్‌వి. అలాంటి మామిడికాయలు ఒక 3 తెచ్చుకుంటే అంటే రూ. 30 పడతాయి. 3 తెచ్చుకొని వాటిని మనకి ఒక 10 రోజులు మనము పప్పులోకి గానీ, దేంట్లోకి కానీ పక్కన నంచుకోవడానికి, అలాగే పెరుగన్నంలోకి తినడానికి కానీ మనకి పనికొచ్చే విధంగా మనము ఒక కిలో నుంచి ముక్కాలు కిలో వరకు ఊరగాయ వచ్చేటట్టుగా మనం ఊరగాయ అయితే పెట్టుకోవచ్చండి. అలాగే మన సరదా కూడా తీరిపోతుంది. ఊరగాయ పెట్టలేదన్న బాధ కూడా తీరిపోతుంది. అది ఎలాగో ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది. మరి రూ. 100లో ఊరగాయ ఎలా చేయాలి అనేదంతా కూడా నేను మీకిప్పుడు చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. చూసేద్దాం. చికచికా చేసేసుకుందాం. మామిడికాయలు లొట్టలేసుకుంటూ మామిడికాయ ఊరగాయ తినేద్దాం. ఓకేనా? ఇక్కడ నేను 3 మామిడికాయలు తీసుకున్నాను మీడియం సైజ్‌వి. అవి ఒప్పులుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాను. అలాగే పచ్చి ఆవాలు, వేయించిన మెంతులు, చిన్న స్పూన్ నిండా మెంతులు, 3 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. తర్వాత నేను ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని ఆవాలు చిటపటలాడనిచ్చాను. అందులోనే కాస్త ఇంగువ కూడా వేసుకొని వేడి చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఒలిచిన వెల్లుల్లిపాయలు చూపించాను కదా! అవి ఆవాలు, మెంతులు ఏవైతే ఉన్నాయో అందులోనే వేసి ముక్క, చెక్క వాటిని మిక్సీ పట్టుకోవాలి. అది కూడా ఉప్పు వేసేసి పట్టుకోవాలి. ఉప్పు కొంచెమే కాబట్టి పక్కన పట్టుకోవటానికి కుదరదు. సో, దీంతో పాటే అయితే మెదుగుతుందని ఇలా పట్టుకున్నాను. అలాగే ముక్కలు తీసుకున్నాను కదా! ఆ ముక్కల్లో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 స్పూను కారం వేసుకున్నాను. మీకు సరిపడినట్టు మీరు వేసుకోవాలి. ఉప్పు, కారం అనేటివి చూసుకొని. నేనిక్కడైతే 1.5 స్పూను వేశానండి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నాను కదా! ఆవాలు, మెంతులు, ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆయిల్‌ని వేడి చేసుకున్నాను కదండీ! ఆవాలు చిటపటలాడిచ్చాను కదా! ఇంగువ అవంతా వేసేసి బాగా కలుపుకున్నట్లయితే 3 రోజుల తర్వాత మనకు ఈ ఊరగాయ తినడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదా! అన్నీ రూ. 30 మామిడికాయలండి. అలాగే ఉప్పు, కారము ఇవన్నీ కూడా రూ. 40కి మించి ఉండదు. అలాగే నేను 100 లోపే కూడా ఈ ఊరగాయనైతే ప్రిపేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి.